అందరికీ నమస్తే. అసలు రాష్ట్రంలో ఒక ఆటవిక పాలన నడుస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అంటే ఒక సిస్టమ్ ప్రకారం నడవాలి. సిస్టమ్ అని ఎందుకంటున్నా అంటే ఇల్లు కొట్టేయాలి, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, 1 రోజులు టైం ఇవ్వాలి, కొట్టేయాలి. ఇంటర్నెట్ వైర్లను కట్ చేసారు. రామంతపూర్లో యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్, దానిలో 5 మంది చచ్చిపోయారు. అది వీళ్ళ మీదకి రాకుండా షార్ట్కట్లో మొత్తం అన్ని కట్ చేసుకుంటూ పోయారు. దాని ద్వారా ఏమైంది తెలుసా, సెక్రటరీకే ఇంటర్నెట్ కట్ అయిపోయింది. హైదరాబాద్లో ఉన్న లక్షల సీసీ కెమెరాలు మొత్తం వైర్లు కట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏదైనా మర్డర్ జరిగితే అసలు సీసీ కెమెరాలు కూడా లేవు. ఇక వీళ్ళ ప్లానింగ్ ఎట్లుందంటే చాలా దారుణమైన ప్లానింగ్ హైదరాబాద్ మీద. వీళ్ళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలనుకుంటున్నారా, తగ్గించాలనుకుంటున్నారా, అసలు వీళ్ళ పాలన ఏందో, వీళ్ళ ఐడియాలజీ ఏందో ఏం అర్థమైతే లేదు. అసలు మొత్తం హైదరాబాద్ను సర్వనాశనం చేస్తారేమో అనిపిస్తుంది మెల్లగా. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా వీడియో షేర్ కూడా చేయండి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేస్తే మాకు 1000 బలం వస్తుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఏంది, హైదరాబాద్లో లక్షల సీసీ కెమెరాలు పనిచేస్తలేవంట. ఎందుకు పనిచేస్తలేవంటే మొత్తం నిన్న ఉన్న వైర్లు కట్ చేసారు కదా, ఎక్కడదక్కడ వైర్లు కట్ చేయడంతో మొన్న ఒకరోజు సెక్రటరీ ఒకరోజు మొత్తం డౌన్ ఏంటంటే వైర్లు కట్ అయిపోయినాయి నెట్. ఇప్పుడు కూడా చాలామంది హైదరాబాద్లో చాలా ఏరియాలో చిన్న బిజినెస్ల వాళ్ళు నెట్ మీద, ఇంటర్నెట్ మీద డిపెండ్ అయ్యి చేసే వాళ్ళు మస్తు ఇబ్బందులు అవుతున్నాయి వీళ్ళు చేసిన పనులకు. మరి కట్ చేయదా కేబుల్ అంటే కట్ చేయాలి, కేబుల్లు పెట్టొద్దు, కేబుల్ కట్ చేయాలని ఛానల్కి వెళ్ళి ప్రపోజల్ ఉంది. కానీ ఒక సిస్టమ్ ఫాలో కావాలి, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. ఒక 1 రోజులో 15 రోజుల్లో ఏంది మీరు మార్చుకోండి, తీసేసుకోండి అని. లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలి. ఇగో మీరు ఇట్లా తీసేయండి, ఇట్లా పెట్టుకోండి, భూగర్భంలో పెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళు భూగర్భంలో పెట్టుకోనికి మొత్తం రోడ్లు తవ్వుతారు, నడుస్తుందా? మొదలే పైసలు లేవు, దిక్కు దివాన్ లేదు, ఇక్కడ మొత్తం కట్ చేసి పడేసిండ్రు. ఇంటర్నెట్ ప్రొవైడర్లకి ఏం పోదు, కానీ ఆ వ్యవస్థ మీద నడిచేది మొత్తం ఆన్లైన్ కదా వ్యవస్థ. ఇప్పుడు అంతా కూడా వాళ్ళందరికీ ప్రాబ్లమే కదా. ఇంటర్నెట్ మీద నడిచే అన్ని సిస్టమ్స్ ఆగిపోయినాయి కదా, అన్నీ స్లో అయిపోయినాయి. ఇప్పుడు సీసీ కెమెరాలు పోయినాయి. ఒక్క మాదాపూర్ జోన్లోనే 644 కెమెరాలు పనిచేస్తలేవంట. అట్లా మొత్తం హైదరాబాద్ మెయిన్ రోడ్ల మీద, రకరకాల రోడ్ల మీద లక్షల కెమెరాలకు కట్ అయిపోయినాయంట. సైబరాబాద్ కమిషనరేట్లో 2,14,000 సీసీ కెమెరాలు ఉంటే 1,87,000 సీసీ కెమెరాలు, తర్వాత 27,000 ఏర్పాటు చేసినట్ట. వీళ్ళు 41% కెమెరాలు పోయినాయంట. 50% కెమెరాలు హైదరాబాద్లో పనిచేస్తారు సీసీ కెమెరాలు. జస్ట్ వీళ్ళు వైర్లు కట్ చేయడంతో అక్కడ ఏదైనా జరిగితే కనీసం పోలీసులకు ఒక టెక్నికల్ ఆధారం ఉంటుంది కదా, ఎవరు చేసిండ్రు, ఎట్లా జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగితే. ఇప్పుడు లేవు, టెక్నికల్ ప్రూఫ్స్ ఏ ఉండవు. ఇంకా దానికి వైర్లు కట్ చేసింది ఎవరికి, వీళ్ళే కట్ చేసిండ్రు. అసలు ప్రత్యేకమైన ఒక ఏర్పాటనే ఉండాలి కదా. మీరు ఇట్లా కాదు, ఇట్లా చేయండి అని వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు. సీసీ కెమెరాల వాళ్ళైనా, లేకపోతే ఇంటర్నెట్ ఆపరేటర్స్ అయినా, ఎవరైనా కూడా చేసుకుంటారు. వీళ్ళకి అసలు దాని మీద ప్లానింగ్ ఏం లేనట్టుంది. ఉత్తగా ఆటవిక పరిపాలన ఎందుకంటున్నంటే, ఇంకా రాత్రి కాలం వస్తే పొద్దుగాల పోయి బుల్డోజర్ తీసుకుపోయి ఇల్లు కూల్చాలి. వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ ఈయనకి టైం ఇవ్వాలి కదా. వాళ్ళకు కూడా మీరు ఇట్లా తప్పు చేసిర్రు, మీరు ఇలా చేసిండ్రు, మేము ఇట్లా అనుకుంటున్నాము, గవర్నమెంట్ ఇది పాలసీ, మీరు ఆల్టర్నేటివ్ చూసుకోమని టైం ఇవ్వాలి కదా. నో టైం. ఎక్కడో మనకు ఏరియాలు చూపడం, కానీ సినిమాల్లో చాలా చూస్తుంటాం కదా, పోయి కొట్టేయాలరా అంటే పోయి కొట్టేస్తుడే, పోయి నరికేయాలరా అంటే పోయి నరికేస్తుడే. దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏముంది? ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినరు, ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్ల మీద పడేయాలి కుటుంబాలు. ఆల్రెడీ ఆలోచించలే. వాళ్ళకు నెలకు సంవత్సరానికి 10,000 ఇస్తామన్నారు, అవి దేనికి సరిపోవు అన్నారు. కథం, సంవత్సరం కూడా అయిపోయింది, 2 సంవత్సరాలు కావాల్సింది, వాళ్ళకి ₹1 కూడా ఇవ్వలే. అంటే ఉత్తగా బస్సు ఫ్రీ కాబట్టి ఇచ్చేసినాం. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒక గోల్ వేసుకుంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దానికి కూడా ఒకటి ఉంటుంది, మందు. అదిగా వాడాలి కదా ప్రభుత్వం. అందుకే అడవికి పరిపాలన అంటున్నా. ఎవరిని అడిగేది లేదు, ఎవరికి ఏం చెప్పేది లేదు. మా బుద్ధి కూడా చేస్తాం, మేము ఇంతే, నేను ఇంతే. దీనికి కొంతమందితో మాట్లాడితే ఏమంటున్నారంటే, కనీసం కామన్ సెన్స్ ఉన్న ముఖ్యమంత్రి కూడా లేకపోవడంతో ఇట్లా అవుతుందంట. కనీసం బాగా చదువుకున్న వ్యక్తో, కొద్దిగా చదువుకులు లేకపోయినా కామన్ సెన్స్ ఉన్న వ్యక్తో, మేము పేదలకి వెళ్ళి వచ్చినాం, పేదరికం మా రక్తంలో ఉందంటారు. కానీ ఎక్కడుంది రక్తంలో? ఎక్కడ లేదు. మీరు చేసే పనులలో లేదు, మీరు వేసుకునే బట్టల్లో లేదు, మీరు వేసుకునే షూలో లేదు. అవన్నీ మీ పర్సనల్ థింగ్స్. మీరు చేసే పనులలో లేదు, అది జనాలకు సంబంధం ఉన్న ఇష్యూ. ఇప్పుడు కొత్త ఆలోచనలు వచ్చినాయి. ఏం ఆలోచన? ఇవి కూడా పేదల ఆలోచనలు కావు. ఇవి కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆలోచన. హైదరాబాద్కు బీచ్ తీసుకొస్తారంట. బీచ్ తీసుకొస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మెరిగిపోతుందా?
తర్వాత హుస్సేన్ సాగర్లో క్రికెట్ గ్రౌండ్ అంట, ఇగో ఫ్లోటింగ్ గ్రౌండ్. హుస్సేన్ సాగర్లో నిర్మాణాలు, హుస్సేన్ సాగర్లో ఫ్లోటింగ్ గ్రౌండ్ పెడతారంట, క్రికెట్ గ్రౌండ్. క్రికెట్, వాలీబాల్ అన్ని గ్రౌండ్లు ఉంటాయంట హుస్సేన్ సాగర్లో, నమ్మండి. తర్వాత హైదరాబాద్ అమరావతి చెన్నై బుల్లెట్ ట్రైన్. ఇంతవరకు ఆ చెర్రపల్లి స్టేషన్ని సెంట్రల్ గవర్నమెంట్ కట్టించింది, దానికి రోడ్లు వేసే బాధ్యత ఈ స్టేట్ గవర్నమెంట్ది. రోడ్లు వేయలే ఇప్పటిదాకా, వేయలే, అంతే, ఇంక అయిపోయింది. వీళ్ళకు ఆ ట్రైన్ ఉంది కదా, వన్డే భారత్ ట్రైన్, ఆ వన్డే భారత్ ట్రైన్ మంచిర్యాలలో ఆపుకోనికి ఇన్ని రోజులు పట్టింది. ఇన్ని రోజుల తర్వాత మంచిర్యాల ఆపిరని సంబరాలు చేసుకున్నారు. ఇన్ని రోజులు పడుతుందా మంచిర్యాల ఆపుకోనికే? ఇన్ని రోజులు మంచిర్యాల ఆపాలంటే ఇన్ని సిఫారసులు, ఇంతమంది పనిచేసిండ్రా? ముఖ్యమంత్రి పోయి సిఫారసు లెటర్ ఇచ్చిండా? ఏం చేస్తారు వీళ్ళు? ఒక ఫోర్త్ సిటీ ఒక్క ఇటుక పిల్ల పెట్టి ఇప్పటిదాకా ఆ లేని ఫోర్త్ సిటీకి రోడ్డు 300 ఫీట్ల రోడ్డు, 300 ఫీట్ల రోడ్డు లేని ఫోర్త్ సిటీకి, లేని అమరావతికి మెట్రో, ఇక్కడ నుంచి ట్రైన్. అన్ని గాల్లో మేడలు కట్టేవాడు ఉంది కదా, గట్లే ఉన్నది ఇది కథ. దిల్సుఖ్నగర్లో విమానాలు అమ్ముతారంట, ఆ విషయం చెప్పిండు. హైదరాబాద్కు 3 పక్కల సముద్రం ఉందని చెప్పిండు. నైట్ బజార్ పెడతారంట మూసీ దగ్గర, నైట్ బజార్. నైట్ మొత్తం యువతకు ఉద్యోగాలు వస్తాయంట. ఏం ఉద్యోగాలు వస్తావు రాత్రిపూట? ఏం ఉద్యోగాలు వస్తావో తెలియదు కానీ నైట్ టైము యువతకు ఉద్యోగాలు వస్తాయంట అక్కడ. అసలు వీళ్ళకున్న ఆలోచన ఏంది, వీళ్ళకి సలహాలు ఇచ్చేతోడు ఎవడు, లేకపోతే వీళ్ళ విజన్ ఏంది, వీళ్ళ వ్యవహారం ఏంది, అసలు ఇది ముంచనికేనా అర్థమైతే లేదు అసలు. ఇదైతే మరి దారుణం. ఎవడన్నా కూర్చున్న కొమ్మను నరుక్కుంటాడా? సీసీ కెమెరాల వల్ల పోలీసులకే కదా ఈజీ పని, గవర్నమెంట్కే కదా. మొదలే క్రైమ్ రేట్ పెరిగిపోయింది. నిన్న ఒక్కరోజే 3 మహిళల మృతదేహాలు బయటపడ్డాయి. అనుమానాస్పద మృతులు కాదు, మర్డర్లు. ఇప్పుడు అక్కడ 3 రోజులు అయింది. నాలలో ఉట్టుకుపోయినరు, మూసిలో ఉట్టుకుపోలే, నాలలో ఉట్టుకుపోయినరు. డెడ్ బాడీలు కూడా దొరకలే. కనీసం వాళ్ళ డెడ్ బాడీలు కూడా దొరకబట్టలే వీళ్ళు. ఎస్ఎల్బీసీలో 8 మంది పోతే 2 దొరికిర్రు, 6 మెంబర్స్. ఫిబ్రవరిలో జరిగింది. ఇప్పటిదాకా వాళ్ళ డెడ్ బాడీలు బయటకు కూడా తీయలే. ఏమనాలి ఈ పాలనను? మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను అంతకు మించి చెప్పలేను. వీళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ చేష్టలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ నిర్లక్ష్యం ఎట్లుంది, అన్నిటి మీద మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.